ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి ఫ్యాక్ట్స్. మన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. 14 రోజులు రిమాండ్ చేసిరు చెంచల్గూడ జైల్లో అని. యాక్చువల్గా బిగ్ బాస్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ ఆ రోజు పోలీసులు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమంటే ఆయన ఫ్రంట్ గేట్కి వచ్చాడు. ఆ రాకముందుకే అమర్దీప్ కార్ కానీ, అశ్విని కార్ కానీ, గీతు కార్ కానీ వీళ్ళు డ్యామేజ్ చేశారు. అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు, స్క్రాప్ బ్యాచ్ వాళ్ళు డ్యామేజ్ చేశారు. అప్పటికే ఆవేశం మీద ఉన్న జనం పల్లవి ప్రశాంత్ రాగానే ఆయన చూసిన ఉత్సాహంలో ఈ ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయడము, రోడ్ పునరుచ్చో వాళ్ళందరూ నేర్పించడం. పల్లవి ప్రశాంత్ అరెస్ట్కి కారణాలు ఎన్ని రకాలు ఉన్నాయో నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, వీళ్ళు కార్లు డ్యామేజ్ చేసేసరికి పల్లవి ప్రశాంత్ వచ్చిండు. సో పోలీసులు చెప్పినా వినకుండా వచ్చిండు కాబట్టి అదొకటి. రెండోది, ఆయన తర్వాత వినే తర్వాత మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం, వాళ్ళు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం. మూడోది, కొంత V6 తోటి మాట్లాడిన టైంలో కూడా ఆయన కొంచెం పొగరుతోటి గెలిచిన పొగరుతోటి మాట్లాడండి అనేది ఒకటి. ఇవన్నీ కలిపి ఆయన పైన నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కారణం ఏమైతే ఉందో, వీళ్ళు కార్లు డ్యామేజ్ కానీ, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ దానివల్ల అయింది. కానీ రెండో విషయం ఏంటి అంటే, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఇంత ఇన్సిడెంట్గా అయిపోయింది, జడ్జిమెంట్కు ఇన్సిడెంట్కి వచ్చింది, రిమాండ్కి తరలిచ్చిర్రు. నేనేమంటున్నా అంటే, ఒక పెద్ద ఈవెంట్ అయింది, ఒక పెద్ద హీరోది ఈవెంట్ అయింది. ఆ ఈవెంట్లో ఎవరో ఒకరు చనిపోయారు. చనిపోయిన టైంలో ఆ ఈవెంట్ అంత పెద్దగా అయింది, ఎందుకు అట్లా అయింది అని ఒక పెద్ద హీరోని అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడట్లేదు. నేనేమంటున్నా అంటే, ఇన్స్టెంట్ జడ్జిమెంట్ ఎట్లయితే కామన్ మ్యాన్కి ఉందో, అది ఆ ఇన్స్టెంట్ జడ్జిమెంట్ అందరికీ ఉండాలి. సమాంతర న్యాయం చేస్తేనే కదా జనాలకు కూడా పోలీసులు, మన కోర్టులు, గవర్నమెంట్ అన్నీ నచ్చేటివి. నేనేమంటున్నా అంటే, ఒక కామన్ మ్యాన్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేసేది ఉండే, హుటాహుటిన అరెస్ట్ చేసి కొంచెం ఇబ్బంది పెట్టేది లేకుండా. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవన్నీ కొత్త కాబట్టి వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. నేను ఏమంటున్నా అంటే, అందరికీ సేమ్ జడ్జిమెంట్ ఉంటే హ్యాపీ. సో అందరం ఈక్వల్ టు లా కాబట్టి అందరం న్యాయంగా, అందరూ ఈక్వల్ టు లా, న్యాయం ముందు అందరం సమానమే కాబట్టి పల్లవి ప్రశాంత్ న్యాయంగా బయటకు వస్తాడు, బెయిల్ వస్తుందని ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. యువర్ రవి ఫ్యాక్ట్స్.